ఒక్కసారి సిలబస్ అర్థం చేసుకుంటే పరీక్ష నాడి పట్టేసినట్టే. ముఖ్యంగా మనం ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ సిలబస్ ఒకసారి చూస్తే అసలు ఏమున్నాయి, దీన్ని ఒక్కసారి మీరు అవపోసన పట్టండి. సిలబస్ అనేది బైహార్ట్ చేసేసేయాలన్నమాట. సిలబస్ వస్తే సగం పని అయిపోయినట్టే అనమాట. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతీయ అంతర్జాతీయ ముఖ్య అంశాలు, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, భారతదేశ చరిత్ర అంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. దాంతోపాటు మన ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ నేషనల్ మూమెంట్. తర్వాత ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ అంటే ఇండియాకి సంబంధించి ప్రపంచానికి సంబంధించి జాగ్రఫీ. దానిలో ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. అంటే ఇండియన్ జాగ్రఫీ చదువుకోవాలి, వరల్డ్ జాగ్రఫీ చదువుకోవాలి. దానిలో ఫిజికల్, సోషల్, ఎకనమిక్ పర్స్పెక్టివ్స్ అని చదువుకోవాలి, ప్రిలిమ్స్ సంబంధించింది అంతా. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ప్రత్యేకంగా మన రాజ్యాంగం, మన రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. తర్వాత పంచాయత్ రాజ్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ, పంచాయతీ వ్యవస్థ అనమాట. తర్వాత పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ ఎక్సెట్రా అంటే ప్రభుత్వం సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చేసిన రకరకాల విధానాలు, పాలసీస్. తర్వాత రైట్స్ ఇష్యూస్, రకరకాల వ్యవస్థలు, వ్యక్తులు, వీళ్ళకి సంబంధించిన హక్కులు. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ రైట్స్ అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ అవ్వచ్చు, ఉమెన్ రైట్స్ అవ్వచ్చు, ఎల్జిబిటీ రైట్స్ అవ్వచ్చు, ఇలా రైట్స్ ఇష్యూస్ అంటాం దాన్ని. తర్వాత ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక వృద్ధి, ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. పావర్టీ, పేదరికం, దానికి సంబంధించిన అంచనాలు, దానికి సంబంధించిన స్కీమ్స్. ఇంక్లూజన్, ఇంక్లూజన్ అంటే తెలుగులో సమ్మిళిత అభివృద్ధి, అన్ని వర్గాల వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇదంతా. తర్వాత డెమోగ్రఫిక్స్ అంటే పాపులేషన్, ప్రాంతాల వారీగా దానికి సంబంధించి రకరకాల డేటా, సెన్సస్ కానీ, పాపులేషన్ రిజిస్టర్ కానీ, సిటిజన్షిప్ అంశాలు కానీ, ఇవన్నీ. తర్వాత సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్, రకరకాల స్కీమ్స్, ఇవన్నీ మొత్తం అన్ని రకాల స్కీమ్స్. అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఓల్డ్ స్కీమ్స్ కూడా, ఇంతకుముందే లాంచ్ చేసిన స్కీమ్స్ ఇప్పుడు ఎలా పర్ఫామ్ అవుతున్నాయి, అన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించి, ఎకాలజీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి. తర్వాత క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుకు సంబంధించి. ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఉదాహరణకి రీసెంట్గా COP26 వచ్చింది, దానికి సంబంధించి మోడీ గారు పంచామృత్ చెప్పారు, ఇలాంటివన్నీ. తర్వాత జనరల్ సైన్స్, ఈ మధ్య అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్, తర్వాత బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్, ఈ జనరల్ సైన్స్ రిలేటెడ్ 2-3 క్వశ్చన్స్ ట్రెండ్ అవుతున్నాయి, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇదంతా GS ప్రిలిమ్స్ సిలబస్ అనమాట. దీనిలో చాలా డెప్త్గా కొన్నిసార్లు ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు, స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని దీనిలో కవర్ అయిపోతాయి అనమాట, కరెంట్ అఫైర్స్తో పాటు. దాంతోపాటు మనం చూసుకోవాల్సింది రోజువారీ జరుగుతున్న సామాజిక ఆర్థిక అంశాలన్నీ, న్యూస్ పేపర్లో వచ్చే అంశాలు కూడా చూసుకోవాలి. ఇవన్నీ చదివితేనే GSలో మనకి స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఇదంతా ప్రిలిమ్స్ సిలబస్. ముందు ఈ ప్రిలిమ్స్ సిలబస్ని రోజుకు 10 సార్లు చదువుతుంటే ప్రిలిమ్స్కి మనం ఏం చదవాలో అర్థమవుతుంది. ఉదాహరణ మీరు గమనిస్తే ఇక్కడ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ కానీ, రైట్స్ ఇష్యూస్ కానీ, పంచాయత్ రాజ్ కానీ, ఇవన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు సిలబస్లో. అంటే వీటి మీద క్వశ్చన్స్ బాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అర్థం అనమాట. సో దీన్ని కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేసుకోండి. ఎవరైతే ఈ జూన్లో కూడా ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళకి సిలబస్ అనాలిసిస్ అనేది ముందుగా ఫస్ట్ స్టెప్ అనమాట సక్సెస్కి. రేపు మనం ఇదే విధంగా మెయిన్ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ సిలబస్ పాయింట్స్ నెట్లోనే దొరుకుతాయి, మీరు రాసి పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ యూజ్ అవుద్ది ఫాస్ట్గా ప్రిపేర్ అవడానికి.